హలో అండి. వెల్కమ్ టు హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను క్యారెట్ రైస్ సింపుల్‌గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైనా ఏ టైంలో తీసుకున్నా చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్దాం. ముందుగా 4 క్యారెట్లు తీసుకొని పీల్ చేసి, శుభ్రం చేసుకొని, తురిమి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక కప్పు రైస్ వండుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. ఈ రైస్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చును. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 2 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కాజు, బఠానీ వేసుకొని మరొక్క నిమిషం వేగనివ్వాలండి. కాజు, బఠానీ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు 4, 5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ మిశ్రమాన్ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. ఇప్పుడు మూత తీసి చూడగానే క్యారెట్ సాఫ్ట్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా తీసుకుంటున్నాను. నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. నెయ్యి వేసుకోవడం వల్ల క్యారెట్ రైస్ మరింత టేస్ట్ పెరుగుతుంది. సో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నచ్చని వాళ్ళు తీసుకోవద్దు. ఇప్పుడు చివరగా ముందుగా చల్లార్చి పెట్టుకున్నటువంటి అన్నం మొత్తం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చూసారుగా ఎంత కలర్ వచ్చిందో. చాలా తక్కువ ఆయిల్ తోటి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ రైస్ తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మా హంగర్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.